నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం కొర్రలతో పనసకాయ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. బాస్మతి బిర్యానీకి ఏమాత్రం తీసిపోకుండా టేస్టీగా ఫ్లఫీగా ఉంటుంది. పనసకాయ కొర్రలు రెండు కూడా చాలా న్యూట్రిషియస్, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముందుగా 3 కప్పులను కొర్రలు తీసుకుని బాగా 2-3 సార్లు వాష్ చేసుకుని రాళ్ళు ఏమైనా ఉంటే క్లీన్ చేసుకుని 6 to 8 hours నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొర్ర బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకుని కుకింగ్ పాట్లోకి తీసుకోవాలి. దానిలోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్కి సరిపడా మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు, తర్వాత 3 cups రైస్ యాడ్ చేసాం కాబట్టి దానికి 6 cups వాటర్ యాడ్ చేస్తాం. మనం టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా బాయిల్ అవుతుంది చూడండి. ఒకసారి మిక్స్ చేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చక్కగా రైస్ ఉడికిపోయింది చూడండి. చాలా ఫ్లఫీగా మంచిగా పొడి పొడిగా బాగా వస్తుంది రైస్. ఇప్పుడు ఈ రైస్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. నేను 2 ప్యాకెట్స్ పనసకాయ ముక్కలు తీసుకున్నాను. ఇవి ఫ్రోజన్వి, ఇండియన్ స్టోర్లో ఫ్రీజర్లో దొరుకుతాయి. దానికి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకుని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో కుక్ చేసుకున్నాను. ప్రెషర్ తగ్గగానే ఇమీడియట్గా మనం ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. చూడండి చక్కగా ఉడికిపోయాయి. ఓవర్ కుక్ అవ్వకుండా ఏ ముక్కక ఆ ముక్కక చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో 1 టీ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీనిలో నేను 2 ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి అలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకి కొంచెం రెడ్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే అవి డీప్ ఫ్రై చేస్తారు కాబట్టి నేను అవాయిడ్ చేశాను. చూడండి రెడీ అయిపోయాయి ఆనియన్స్ మంచిగా. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం ఒక పాట్లో నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ మీకు సరిపడా యాడ్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు. దానిలోకి బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. షాహీ జీరా, తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం. దానిలోకి జీడిపప్పులు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 కప్పు కొత్తిమీర, పుదీనా యాడ్ చేశాను సన్నగా కట్ చేసి. అవి మగ్గిపోయిన తర్వాత దానిలోకి మనం కుక్ చేసుకున్న పనసకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్లో సగం ఆనియన్స్ తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. వీటన్నిటిని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ముక్కలు చెదరకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకున్నాను. దీనిలో ఉప్పు, కారం, నూనె, మసాలాలు అన్నీ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి.
ఒక హాఫ్ కప్ పాలు కూడా యాడ్ చేస్తున్నాం. కొంచెం డ్రైగా లేకుండా మాయిశ్చర్ కోసం యాడ్ చేసాం. చక్కగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇది కర్రీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మంచిగా రైస్ యాడ్ చేయాలి. ఈవెన్గా మొత్తం కర్రీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్లఫీగా బాగుందో రైస్. మనకి మిల్లెట్స్కి ఏ ఫ్లేవర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మనకి బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనం అదే చేసుకుంటాం. ఎందుకంటే దీనిలో ఫైబర్స్, న్యూట్రిషన్ అంతా బాగుంటుంది కాబట్టి మనం తిన్నా మనకి హెవీగా అనిపించదు, ఎక్కువ కూడా తినాం అన్నమాట. చక్కగా అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద మనం ఫ్రై చేసిన మిగిలిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. నేను ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ యాడ్ చేశాను. తర్వాత నెయ్యి సరిపడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేశాను. తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 25 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ సెట్ అయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసి చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా చక్కగా బాగుందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు వేరే వాళ్ళకి చెప్పకపోతే అది చికెన్ బిర్యానీ లాగే అనుకుంటారు. వాళ్ళు నాన్ వెజ్ బిర్యానీ అనుకుంటారు, వెజ్ బిర్యానీ అనుకోరు. ఇప్పుడు చక్కగా సర్వ్ చేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇలా ప్రెస్ చేసుకుని ప్లేట్లో పెట్టేస్తే మనకి చక్కగా ఇంప్రెషన్ మంచిగా వస్తుంది ప్లేట్లో. చూద్దాం. రైతాతో, పికిల్తో, కర్రీతో ఎలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, subscribe and don't forget to press the bell icon.